జ్యోతి మెడిటేషన్ పవిత్రాత్మ స్వరూపుడైన పవిత్రాత్మ స్వరూప అనగా మనస్సులకు తీరిక లేని పని మనం అందించినప్పుడు ఈ మనస్సు యొక్క బాధ మనకేమాత్రము ఉండకుండా పోతుంది. When we give a work which keeps the mind ever busy, then the mind doesn't trouble us. కొంతమంది మీరు చూచి ఉంటారు, కోతులు పట్టేటువంటి వాడు ఆ కోతికి ఎప్పుడు కూడా నువ్వు ఎక్కటం దిగటం ఈ చంచలత్వం దానికి స్వభావం. Sometimes people catch hold of monkeys, and it is the tendency of the monkey to go up and down the tree, to go down and up the tree. ఊరికే ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏదో ఒక విధమైనటువంటి దాని కోతి చేష్టలు అంటారు చూడండి, ఆ చేష్టలంతా చేస్తూ కూర్చుంటుంది. If we keep the monkey at one place, it goes on performing monkey tricks. అందువల్ల ఒక్కొక్క ఇంటికి తీసుకుని పోయేది ఒక కర్రను పెట్టేది, ఎక్కరా తిమ్మన్నా దిగరా తిమ్మన్నా అని దానికి ఆట పెట్టిస్తుంటాడు. దీంతో వాడికి ఒక బిచ్చం చేరుతుంటాది. Therefore, this beggar takes the monkey to every house and keeps a stick in front of the monkey and says, "Oh Timmanna, oh monkey, go up the stick and go down the stick." అదే విధంగానే ఈ యొక్క మైండ్ ఒక మ్యాడ్ మంకీ. In the same manner, the mind is a mad monkey. ఈ మంకీని కొంతవరకు కొంత పని, తీవ్రమైన పని దానికి అందించాలి. Therefore, this monkey must be entrusted with an absorbing work. మొట్టమొదటినే మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు. If we sit in dhyana as the first step, then the monkey will not be within our control. కనుక మొట్టమొదట మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మ్యాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి. So we must sit in dhyana and we must give the duty of a watchman to the monkey, namely the mind. ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల పోతున్నాడు, హమ్ బయట వస్తున్నాడు. కనుక పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హమ్, పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హమ్. ఈ సోహం 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 అనేటువంటి యొక్క దీనిని పోయేటువంటిది వచ్చేటువంటిది వాచ్మ్యాన్ పని పెట్టేటప్పటికీ ఆ మనసు పోయేవాడు సో, వచ్చేవాడు హమ్, పోయేవాడు సో, వచ్చేవాడు హమ్ అని దానిని వాచ్ చేస్తూ 5 నిమిషాల లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది. If we entrust the duty of a watchman to the mind, and this monkey sits there at the tip of the nose and goes on watching, the breath that goes in is so, and the breath that comes out is hum. This process goes on, so hum, and the monkey is kept busy watching this coming in and going out. ఈ విధంగా చేసిన తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత నీకు ప్రీతి అయినటువంటి ఒక చిత్రాన్ని నీవు ముందు పెట్టుకో. After 5 minutes, after keeping the mind busy for 5 minutes like this, have a picture which is dear to your heart. లేక ఒక జ్యోతిని నీవు ఎదురుగా పెట్టుకో. Or have a flame in front of you. ఆ జ్యోతిని నీవు కన్నులు తెరిచి చక్కగా చూడు. Look at that flame with your eyes wide open. ఏ యొక్క జ్యోతిని నీవు బహిర్ముఖమైనటువంటి జగత్తులో నువ్వు చూస్తావో దానిని క్రమక్రమేణా కన్నులు మూసుకొని ఆ జ్యోతి నీలో ప్రవేశించినట్టుగా ఇమేజ్ చేయి. Imagine that flame which you have beheld with your eyes wide open. After closing the eyes, you imagine that flame is kindled within you. కేవలము అక్కడ కూడా నువ్వు మనస్సుకు ఒక తీవ్రమైన పని పెట్టాలి. There also the mind must be given a busy activity. ఏ మైండ్, ఆ జ్యోతిని తీసుకొని వచ్చి నీవు నా హృదయంలో తీసుకుని రా అని ఆ మనస్సుతో ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకుని పోవాలి. We must make the mind bring that flame and deposit that flame within the recesses of our heart. అక్కడ హృదయ కమలం లోపల జ్యోతి వెలుగుతున్నట్టుగా చింతించాలి. In the lotus of the heart, we must imagine that this flame is ablaze. అక్కడి నుంచి ఆ జ్యోతిని సర్వాంగములలో ప్రయాణం చేయాలి. ఈ చేతిలో చేయాలి, ఈ చేతిలో చేయాలి, కడుపులో చేయాలి, కాళ్ళల్లో చేయాలి, కన్నుల్లో చేయాలి, నోటితో చేయాలి, చెవులు, అంత దేహంలో ఉన్నటువంటి సర్వాంగములకు కూడాను ఈ జ్యోతిని ప్రయాణం సలుపుతూ రావాలి. Then this flame must travel all over the body, through the limbs, through the stomach, through the eyes, and through every portion of the human body. ఈ దేహమంతా సంచారం చేసిన తర్వాత ఆ దేహం నుంచి తిరిగి బయటికి తెప్పించాలి.
after this flame moves all over the body, then this flame must be brought out of the body. ఆ జ్యోతిని నీ కుటుంబంలో ఉన్నటువంటి సర్వులు యందు ఉండినట్టుగా నీవు భావించాలి. You must imagine that that flame is burning bright in all the members of your family. అక్కడి నుంచి నీ ప్రక్కింటి వారు, నీ బజార్లో వారు, నీ మిత్రులు, ఈ అందరి యందు కూడా ఈ జ్యోతి ఉండినట్టుగా భావించాలి. Then you must realize that this same flame is burning bright in your neighbors, in the people of your locality, in your friends and relations. అంతేకాదు తదుపరి నీ శత్రువుల పైన కూడా ఈ జ్యోతి ఉంటుండదని నీవు నిరూపించాలి. At a later stage, you must prove that you are able to realize that this flame is burning bright even in your enemies. అప్పుడు ఈశావాస్యం ఇదం సర్వం. Then everything, every object is enveloped by Ishvara. కనుక నీ యొక్క జ్యోతి నీ కన్నులలో పోయి చేరినది కనుక బ్యాడ్ దృష్టి ఉండకూడదు. ఎందుకంటే తమసోమా జ్యోతిర్గమయ, ఎక్కడ జ్యోతి ఉంటుంటాదో అక్కడ చీకటి ఉండదు. Because the flame is burning bright in the eyes, there should be no darkness. కనుక నీవు చెడ్డ దృష్టికి నీవేమాత్రమో అవకాశం అందించవు. Therefore, you should not look at bad objects. నీ యొక్క చెవులకు ఈ జ్యోతి చేరటం చేత ఇక్కడ చెడ్డవి విషయాలనేటువంటిది వినడానికి వీలు లేదు. Because the flame has joined your ears, you should not hear anything that is ఆ bad. జ్యోతి నీ యొక్క నాలుక పైన రావటం చేత అక్కడ చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉండదు. Because the flame is burning bright on your tongue, there is no scope to utter నీ bad words. పాదముల్లో ఈ జ్యోతి చేరటం వల్ల చెడ్డ ప్రదేశానికి ఇది ప్రయాణం చేయడానికి ఏమాత్రం అంగీకరించదు. Because this flame is bright in your limbs, your feet should not go to bad places. నీ చేతులలో ఆ జ్యోతి చేరటం చేత చెడ్డ పనులు చేయడానికి ఏమాత్రము ముందంజ వేయవు చేతులు. Because the flame is there in the arms, your hands do not undertake any bad work. కనుక ఈ ఏక జ్యోతిని అనేక విధములైనటువంటి యొక్క ప్రయాణములు సలిపి సర్వత్రా ఉన్నటువంటి యొక్క పరమాత్మ జ్యోతి, పరబ్రహ్మ జ్యోతి ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించుకోవటంలో ఈ ధ్యానం అనేటువంటిది ఎంతైనా మనకు సహాయకారిగా ఉంటుంది. So this one flame travels to several objects, and it enables us to realize that the same reality is all pervading. మీరు దీపావళి పండుగ రోజు మీరు కొంతవరకు గమనించి ఉంటుంటారు. అనేక క్యాండిల్స్ అంతా పెట్టి ఒక క్యాండిల్ తీసుకుపోయి ఒక్కొక్క క్యాండిల్ తో మనం అంటిస్తూ వస్తుంటాం. On the Deepavali day, దివాలి, ఉత్తరప్రదేశ్ దివాలి. On the Diwali day, which we call Deepavali, row of lamps, we keep a row of cressets, earthen cressets, and with one flame we kindle all the flames. కానీ ఒక్క జ్యోతి నుంచి అనేక జ్యోతులు మనం అంటిస్తూ వస్తుంటాం. With one flame we are able to kindle myriad flames. అంటించిన జ్యోతి పరబ్రహ్మ జ్యోతి, అంటింపబడిన జ్యోతులు జీవన జ్యోతులు. The Jyoti which kindles is the Parabrahma Jyoti, the eternal flame, and the others which are kindled by that flame, they are the Jivana Jyoti. కట్టకడపటికి అంటించిన జ్యోతి అంటింపబడిన జ్యోతి రెండు కూడాను ఒక్కటిగానే కనిపిస్తుంటాయి. At last, the flame that kindles and the flame that is kindled, they are identical. కనుకని ఈ పరబ్రహ్మ జ్యోతి జీవన జ్యోతి రెండు కూడా ఏకం కావటం చేతనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, అది ఇది రెండు ఒకటి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగానే రూపొందుతాడు. Because these two flames become identical, one and the same, it is said that one who knows Brahma, Brahmavit, he will ultimately become Brahma himself. కనుక జ్యోతి మెడిటేషన్ చాలా ఉత్తమమైనటువంటిది. So meditating upon the flame is the highest type of కారణమేమనగా దేహమే ఉన్నదనుకో, ఈ దేహము క్రమక్రమేణా మార్పు చెందుతూ ఉంటుంది. Because this body, take it for instance, it goes on changing. కనుక ఈ జ్యోతి మార్పు చెందడానికి ఏమాత్రం అవకాశం లేదు. But this flame doesn't undergo change. ఎట్లనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము, A little illustration to prove this. ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాము. You keep a tub of water.
కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టంబ్లర్ నీరు తీసుకుని పోతే ఆ టబ్ లో వాటరు తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది. If each one draws a tumbler out of the tub full of water, at a stage there would be no water in the tub. ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుక తెచ్చి పోసాము. At one place we have deposited a lorry load of sand. ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టడు ఈ యొక్క ఇసుకను తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుక కూడా క్షీణించిపోతుంది. If each one carries away a basket full of sand, all the sand would be exhausted. కానీ ఒక జ్యోతి ఎక్కడైనా మంటించినామంటే ఆ జ్యోతి నుంచి 1,00,000 మంది జ్యోతులు అంటించుకొని పోని ఈ జ్యోతి తగ్గిపోదు. But out of one flame one may kindle million flames, but this primordial original flame remains. కనుకనే ఈ జ్యోతికి క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అనేటువంటి ఒక దశ ఉండదు. So there is no phase of diminution or destruction for this great flame. కనుక జ్యోతిని నీవు మెడిటేషన్ లో ఉంచుకొని తదుపరి నీకేమైనా ఆరాధన రూపం నీకు ఒక ఇష్టం ఉంటే ఆ జ్యోతి లోపలనే నీ ఆ రూపాన్ని కూడా నీవు స్థాపించుకో లేక నిలబెట్టుకో. So focusing your attention upon the flame, if you have any form which you like, any form which is after your heart, you keep that form in that flame and meditate. కనుక నా ఆరాధన దైవము ఈ యొక్క జ్యోతిలోనే ఉన్నాడు, పరబ్రహ్మ జ్యోతి నుంచి అన్ని జ్యోతులు కూడా వచ్చినాయి అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం ఇది చాలా సార్థకమైనటువంటి యొక్క మెడిటేషన్. It is the best form of meditation to think that the form which I adore is in the jyoti, in the flame, and that flame is in all. కానీ ఈనాడు అనేక రకములైనటువంటి మెడిటేషన్లు చాలా విరివిగా పెరిగిపోతూ వచ్చినాయి. And today there are various types of meditation that are propagated. కానీ చెప్పుతూ ఉన్నారు కానీ దాన్ని అనుభవించిన వారు ఎక్కడా కనిపించడం లేదు. There are people who talk about it, but we do not come across people who have ఇవన్నీ కూడా experienced. కేవలము ఆర్టిఫిషియల్ మెడిటేషన్స్ అని చెప్పవచ్చు. These are all artificial meditations. ఇంత సులభంగా ఒక్క తూరి కూర్చుని తక్షణమే ట్రాన్సెండెంటల్ పైకి పోతాడు ఎక్కడ పోతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు. ఈ విధమైనటువంటి యొక్క సులభమైనటువంటి దీంట్లోనే ఈ సాక్షాత్కారం పొందుతుంటే ఆనాటి మహనీయులు సప్తఋషులు వీరందరూ కూడా ఇంత సులభమైన మార్గాన్ని వాళ్ళకి తెలియకుండా పోయారా? If it is so easy to sit in meditation and then transcend the body, is it for nothing that the 7 rishis of old spent so many years to transcend the limitations of the body? ఇంత సులభంగా వీరు ఆధ్యాత్మిక తత్వంలో ప్రవేశిస్తే వీరు చెప్పడం ఏమిటి, తన్మయత్వంగా మారిపోతారు. కొన్ని నిమిషాల లోపల వాళ్ళకు దేహం యొక్క భ్రాంతి ఏమాత్రము ఉండదు. ఇదే మెడిటేషన్ అని అంటున్నారు. They say that within a few minutes the body consciousness is forgotten and then they reach a stage of trance. బాడీ కాన్షియస్నెస్ పోయినంత మాత్రమే ఇది మెడిటేషన్ అవుతుందా? Simply because body consciousness is lost, we cannot describe that state as meditation. బాగా 2 బాటిల్ తాగేసేస్తే అది కూడా బాడీ కాన్షియస్నెస్. If one drinks 2 bottles of wine, then also he loses body consciousness. ఇది కూడా ఒక మెడిటేషనేనా? Is it a type of meditation? కానీ అది కాదు. బాడీ కాన్షియస్నెస్ పోవాలి, ఆత్మ కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్నెస్ రావాలి. So meditation must first of all make us forget the body consciousness, and it must also enable us to experience the super consciousness. ఈ వెస్టర్న్ కంట్రీ వాళ్ళు ఈ మెటీరియల్ లైఫ్ లోపల వాళ్ళదంతా ఒక డిప్రెషన్ కావటం చేత ఈ బాడీ కాన్షియస్నెస్ పోవడానికి దీనిని అనేక రకాలుగా ఉపయోగపెట్టుకుంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. People in the West, because of the frustration and depression they feel in their lives, they are propagating this type of meditation which grants them the forgetting of the body consciousness. కానీ భారతీయ సంస్కృతి యందు దీన్ని ధ్యానం అని చెప్పడానికి వీలు కాదు. ఎందుకనగా మనము ధ్యానం అంటే కొంతమంది కాన్సంట్రేషన్ అని అంటున్నారు. But according to Indian tradition, this cannot be called dhyana. But some people describe dhyana as meditation. This is concentration. This is concentration. కాన్సంట్రేషన్ అంటే ఇప్పుడు నేను ఒక పేపర్ పట్టుకున్నాను. I am holding a paper in my hand. ఇక్కడ నేను ఒక పేపర్ లో విషయం ఉన్నటువంటి చదువుతున్నాను. I am reading what is there on the paper.
డిస్ట్రిక్ట్ సేవాదల్ కాన్ఫరెన్స్ అని పెట్టుకున్నాము. There I find the words District Sevadal Conference. ఈ సేవాదల్ కాన్ఫరెన్స్ అనేది చదవడానికి నా కన్నులు అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. In order to read what is printed on the paper, my eyes must be focused at the letters. ఈ చెయ్యి ఇక్కడ దీనిని పట్టుకోవాలి. And I must hold the paper in my hand. మనసు యోచించాలి. And I must think with my mind. బుద్ధి విచారించాలి. And the intelligence must inquire. బుద్ధి, మనసు, చేయి, కన్నులు ఇవన్నీ కూడా నువ్వు ఒక కాన్సన్ట్రేట్ చేసినప్పుడు దీనిని చదవడానికి వీలవుతుంది. Intelligence, mind, hand and the eyes, they must all work in conjunction. Only then it is possible to అనగా బిలో సెన్స్, ఇంద్రియముల యొక్క సమ్మిళితమే ఈ యొక్క చదవడానికి వీలవుతుంది. So only with the coordination of all the senses it is possible for us to read. కాబట్టి ఈ రీడింగ్ అంతా కూడాను ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి. Therefore concentration is necessary for reading. రైటింగ్ కు ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి. Another type of concentration is necessary for writing. వాకింగ్ కు కాన్సన్ట్రేషన్ ఉండాలి. Another type of concentration is necessary for walking. ప్లేట్ లోపల పెట్టినటువంటి పదార్థము ఇది అప్పలమా, ఇది బజ్జా, ఇది లేకపోతే చపాతీ, ఇది పుదీనా, ఇది పొటాటో, ఈ కాన్సన్ట్రేషన్ లేకపోతే తినడానికి వీలు కాదు. It is not possible for us to eat if we do not have the concentration to discriminate whether this item is appadam or whether this item is a sweet. ఒక డ్రైవింగ్ చేయాలంటే చక్కగా కాన్సన్ట్రేషన్ ఉండాలి. To drive a motor car, concentration is essential. కనుక ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది బిలో సెన్స్, డైలీ లైఫ్ లో ఇది నేచురల్ ఇదిగా ఉంటుండాలి. This concentration becomes a routine. It is a daily habit. ఈ కాన్సన్ట్రేషన్ మనం డెవలప్ చేసుకునే నిమిత్తమై పెద్ద ధ్యానం ఎందుకు మనకు చేయాలి? In order to get this concentration, it is not necessary to undertake dhyana. కనుక కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ధ్యానం కాదు. Therefore, concentration cannot be equated to dhyana. కాన్సన్ట్రేషన్ బిలో సెన్స్. Concentration is below sense. మెడిటేషన్ బియాండ్ సెన్స్. Meditation is beyond sense. ఈ బియాండ్ సెన్స్ కు మనము ఈ యొక్క బిలో సెన్స్ నుంచి మనం ప్రయాణం చేయాలి. We must travel, undertake the journey from below sense to what is beyond sense. ఈ బిలో సెన్స్ అనేటువంటి దాంట్లో స్టార్ట్ అయిపోయి క్రమక్రమేణా ప్రారంభించుకున్నప్పుడు అక్కడ ఈ కాన్సన్ట్రేషన్ నుంచి కాంటెంప్లేషన్ అని ఒక బార్డర్ వస్తుంది. So when we set out from what is below sense through concentration, we reach the stage of contemplation. ఈ కాంటెంప్లేషన్ అనే క్లాసును మనం ఆ హద్దును దాటినప్పటికీ మెడిటేషన్ వస్తుంది. And when we cross the limits of contemplation, we reach the area of కనుక meditation. కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్, మెడిటేషన్ ఈ మూడు స్థాయిలు ఎట్లా ఉంటున్నాయంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్. So there are three stages: concentration, contemplation and meditation. Concentration may be compared to the one you think you are. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ కాంటెంప్లేషన్. Contemplation is the one others think you are. ఇంకా మెడిటేషన్ అనేటువంటిది ది వన్ యు రియలీ ఆర్. And meditation enables us to recognize the one you really are.